సో ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. కింద 9 కూడా లొకేషన్ ఆఫ్ ది స్టార్ లార్డ్ ఇన్ ద D1, పై 9 కూడా లొకేషన్ ఆఫ్ ది స్టార్ లార్డ్ ఇన్ ద D9. సో ఇక్కడ చూసినట్లయితే కిందనంతా కూడా నేను మన తాలూకా రాశి మేషరాశిలో ఉన్నటువంటి ఈ 9 పాదాలు వేశాను. ఇక్కడ చెప్పుకున్నాం కదా. సో ఆ కుజుడు అనమాట 9 పాదాలు కుజ రాశిలో ఏరీస్లో మేషంలో ఉన్నాయి, మేషరాశి. అండ్ పైనేమో నవాంశ తాలూకా రాసులు వరుసగా స్ప్రెడ్ అయిపోతుంది కదా, చెప్పుకున్నాం ఆల్రెడీ. ఇట్ ఈస్ ఏ బ్లో అప్ అనమాట. వీఆర్ జూమింగ్ అవుట్ ద సింగిల్ రాశి ఇంటూ 9 రాశీస్, ఫర్దర్ రాశీస్. పైన యాజ్ యూ కెన్ సీ 0 to 30 degrees, 0 to 3.2 ఫస్ట్ పాదం, 3.2 to 6.4 సెకండ్ పాదం, అలాగా సో ఆన్ అండ్ సో ఫోర్త్. అట్లాగే ఎవ్రీ రాశిలోని ఇంకా ఇదంతా కూడా. సో ఇది మనం వచ్చేసరికి ఐరిస్, టారస్, జెమినీ, క్యాన్సర్, ఇది మనకి ఫస్ట్ నవకం. ఇది వచ్చేసరికి మనకి సెకండ్ నవకం. ఇది వచ్చేసరికి మనకి థర్డ్ నవకం. సో ఈ 3 నవకాల్లోని మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాం ప్లానెటరీ ఎనర్జీస్ అన్నిటిని. ఇది కూడా నేను పీడిఎఫ్ని గ్రూప్లో అప్లోడ్ చేస్తాను ఫర్ ఫర్దర్ స్టడీ. ఇప్పుడు ఫర్ అవర్ కన్వీనియన్స్ అండ్ స్టడీ నేను ఒక్కొక్క పాదాన్ని మీకు బ్లోఅప్ చేశాను. ఇది ఏరిస్ తాలూకా ఫస్ట్ పాదం, ఫస్ట్ రాశి. ఏరిస్లోని ఉన్నటువంటి కేతువు, శుక్రుడు, రవి ఇట్లా స్ప్రెడ్ అప్ అయిపోయారు అప్ టు 1 సెకండ్ రాశి, థర్డ్ రాశి, 4th, 5th, 6th, 7th, 8th, 9th. సో ఫస్ట్ నవకం స్ప్రెడ్ అయిపోయింది అలాగా. ఫస్ట్ రాశిలో ఉన్నటువంటి 9 పాదాలు ఫస్ట్ నవకంలో ఎలా స్ప్రెడ్ అయ్యాయి అనేది మనకి ఇక్కడ చూపిస్తాం. ఇప్పుడు నేను కింద ఏమిటి రాసానో చెప్పదలుచుకున్నాను. 1 నుంచి 12 దాకా ఇది మన తాలూకా నార్మల్ న్యాచురల్ జోడాయికు. ఈ పైన రాసిందేమో D9 తాలూకా బ్రేకప్ రాశాను. ఊరికే నెంబర్ పర్పస్ అనమాట. ఏ నక్షత్రం తాలూకా ఏ పాదం నెంబరు, ఇది రెడ్డి సార్ ఎప్పుడు టక్క చెప్పేస్తూ ఉంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ 43 పాదం, 43rd పాదం ఎక్కడుంది అంటే మనం సింహరాశి అని చెప్పాలి. అంత క్విక్గా చేసేస్తారు రెడ్డి సార్ మెంటల్ క్యాలిక్యులేషన్స్. సో మనం కూడా ఆ స్టేజ్కి వెళ్ళిపోవాలి. అక్కడ 43rd పాదం ఎక్కడుంది అంటే మనం సింహరాశిలో 7th నవకంలో ఉన్నది. దాని తాలూకా ప్లానెట్స్ ఏంటి, వీనస్, సన్. ఇవి మన తాలూకా రూలింగ్ ప్లానెట్స్. ఇవి మనం ఇక్కడికి రావాలన్నమాట. మన తాలూకా స్టడీ అంతా కూడా, మన తాలూకా స్టడీ పర్పస్ ఏమో ఇది. ఇక్కడ మనం ఎండప్ అవ్వాలి. చూసినట్లయితే 1, 5, 9 మార్స్, సన్ అండ్ జూపిటర్, ఇది ఫస్ట్ నవకం. దీనిలోని ఈ 3 ప్లానెట్స్ మనకి అంటే నవాంశ టర్మ్స్లో చెప్పుకున్నప్పుడు మనకి ఇవన్నీ ఈ స్ప్లిట్టింగ్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ నవకం వీనస్. ఇంకా ఇక్కడేమో కలర్ కోడ్ కూడా పాటించాను. పింక్ వీనస్, గ్రీన్ మెర్క్యూరీ అండ్ బ్లాక్ సాటర్న్. ఇది సెకండ్. చూస్తున్నారు కదా మిత్రులు, 159లో వచ్చేస్తున్నాయి ఇప్పుడు ఆల్రెడీ మనకి. నెక్స్ట్ మళ్ళీ మెర్క్యూరీ, మళ్ళీ వీనస్, మళ్ళీ సాటర్న్. ఎందుకు ఇక్కడ ఆల్రెడీ నేను ఇది కూడా రాశాను, చూసుకోండి. ఇదంతా నేను అప్లోడ్ చేస్తాను మీకు మళ్ళీ ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి, చదవడానికి డిజైన్ చేశాను, డివైస్ చేశాను. అండ్ నెక్స్ట్ మూన్ అండ్ మార్స్ అండ్ జూపిటర్, ఇవి వాటర్ రాశిస్. యూ కెన్ సీ ఫైర్, ఎర్త్, ఎయిర్, వాటర్. సో ఈ రకంగా మనకి మళ్ళీ అన్నీ కూడా ఈ రాశులన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. అట్ ఏ గ్లాన్స్ ఇచ్చాను అంతా మొత్తం మీకు చదువుకోవడానికి ఈజీగా. అండ్ అలాగే మనం 441 కదా, ఇదంతా ఫైర్ రాశిస్ అన్నీ 441. ఫైర్ రాశిస్ అన్నీ మనకి 441 ఫార్ములా. ఎర్త్ రాశిస్ అన్నీ మనకి 342. ఎయిర్ రాశిస్ అన్నీ ఇటు నుంచి రాద్దాం 43. అండ్ వాటర్ రాశిస్ అన్నీ కూడా 144. సో ఎట్లా వెళ్తుంది ఇది? ఇది ఎండింగ్. అంటే ప్లానెట్స్ తాలూకా పాదం వైజ్ ట్రాన్సిట్ ప్లానెట్స్ ఇలా పరిగెడతాయి అనమాట. 4 పాదాస్, తర్వాత 4 పాదాస్, తర్వాత ఒక పాదం, 3 అలా ట్రాన్సిట్ ప్లానెట్స్. ప్రోగ్రెషన్స్ కూడా జరిగేది ఇదే విధానంలో జరుగుతాయి. ఇదే పాత్ అంటే 441, 342, 243 అండ్ 144. ఇప్పుడు అసలు సంగతి చూద్దాం. పుష్కర నవాంశ, వీనస్ మార్స్ పుష్కర నవాంశ. వీనస్ భార్య, మార్స్ భర్త,
2 స్ట్రెంగ్త్ ఫ్రమ్ వైఫ్, ఒక స్ట్రెంగ్త్ ఫ్రమ్ హస్బెండ్. సో 2:1 బ్రహ్మాండం వాళ్ళ తాలూకా మ్యారిటల్ లైఫ్. అలాగే పుష్కర్ నవాంస జూపిటర్ సన్ మార్స్ 159 లార్డ్స్ బ్రహ్మాండం, అదొక పుష్కర్ నవాంస. జూపిటర్ సన్ వీనస్, జూపిటర్ 2 గురువుల మధ్యలో సన్, సో అదొక పుష్కర్ నవాంస. ఇవన్నీ కూడా బెనిఫిక్ ప్లానెట్స్ అనమాట. అందుకే బిఎన్ఎన్లోని ఇవి మంచి ప్లానెట్స్. వీనస్, మూన్, వీనస్ ఇది పుష్కర్ నవాంస ప్లస్ పంచాంశ, అది మళ్ళీ చెప్తాను. సో ఈ 2 కూడా ఈయన రాశిలో, వీనస్ రాశిలో మూన్ ఎగ్జాల్ట్ అవుతాడు, అర్థమవుతుంది కదా. సో ఇవన్నీ కూడా ఈ రకంగా పుష్కర్ నవాంస ఎందుకు ఫామ్ చేస్తున్నాయో మనకు అర్థం. అసలు విషయం పుష్కర్ నవాంస ఏంటంటే అత్యంత శుభ ఫలితాలు ఇచ్చును, అత్యంత శుభ ఫలితములు ఇచ్చునది పుష్కర నవాంస. అలాగే ఇక్కడ కూడా మనం చూసినట్లయితే మూన్, జూపిటర్, మూన్ పుష్కర్ నవాంస ఫామ్ చేస్తున్నాయి. అండ్ ఈ పుష్కర్ నవాంస డిగ్రీస్లో కనుక ప్లానెట్స్ ఉంటే కనుక అవి మంచి ఫలితాలు ఇస్తాయి, ఇవి శుభ ఫలితాలను ఇస్తాయి. ఎందుకు? శుభులు వీనస్, జూపిటరు, సన్, మార్స్, మర్క్యూరీ, ఈ మంచి గ్రహాలన్నీ కూడా వీటి తాలూకా నక్షత్రాలు మనకి శుభ ఫలితాలని ఇస్తాయి. అందుకే మార్స్ కూడా బిఎన్ఎన్లో మంగళుడు, ఏదైనా మంగళ కార్యం జరగాలంటే ఆయన కంపల్సరీగా యాక్షన్లో ఉండాలి. అండ్ దీన్ని కూడా ఎలా చెప్తామంటే పుష్కర్ నవాంసకి ఇక్కడి నుంచి ఈ డిగ్రీలు పుష్కర్ నవాంస అంటాం. సో ఆ బిట్వీన్ 20 to 23.2, సో ఎక్కడైతే మనం మార్క్ చేసామో అక్కడి నుంచి ఆ నెక్స్ట్ డిగ్రీకి పుష్కర్ నవాంస, అంటే ఆ పాదం అంతా కూడా శుభం అని చెప్పడం. ఇంకో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ వాటర్ రాశిస్ ఏవైతే ఉన్నాయో, వాటర్ రాశిస్ నుంచి ఏదైనా ప్లానెట్ ఫైర్ రాశిలోకి వెళ్ళినప్పుడు అది ఆ 2 పాదాలని మనం ఏం తీసుకుంటాం అంటే గండాంత అంటాం. సో ఏదైనా ప్లానెట్ 26.2 నుంచి 30కి, అలాగే 0 to 3.2 మధ్యలో ఉన్నటువంటి ప్లానెట్స్ గండాంతం, అంటే ఆఖరి పాదాలు, చిట్ట చివరి పాదాలు. స్టార్టింగ్ ఫైర్ రాశి తలుక స్టార్టింగ్ పాదం అండ్ వాటర్ రాశి తలుక లాస్ట్ పాదం, ఇది గండాంత నక్షత్రం. ఇక్కడ ఏదైనా ప్లానెట్ ఉంటే కనుక అవి బ్యాడ్ రిజల్ట్స్ ఇస్తాయి. పర్టికులర్లీ జూపిటరు, లగ్నాధిపతి, సన్ను, మూను. Now everybody can follow this group icon, which is very self-explanatory. Everyone will understand each and every part of this icon.